సో, ఇప్పుడు నేనెక్కడున్నానో తెలుసా? ఒక దేశ అంతర్జాతీయ లెవెల్‌లో ఒక స్ట్రాంగెస్ట్ అడ్వొకేట్ దగ్గరున్నాను. కావేటి శ్రీనివాసరావు గారు. సో, ఈరోజు మన టాపిక్ ఏంటంటే 'నందూస్ వరల్డ్'. సో, ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతుంది. రీసెంట్‌గా ఒక ఆడియో, వీడియో రిలీజ్ చేశారు. దాని మీద చాలా దుమారమే రేగుతుంది. సో, తనొక రకంగా చెప్తున్నారు. అండ్ ఎవరైతే బాధితులున్నారో వాళ్ళు ఇంకొక రకంగా చెప్తున్నారు. సో, ఈ విషయం మీద మనము కావేటి శ్రీనివాసరావు గారితో డైరెక్ట్‌గా ఫేస్ టు ఫేస్ మాట్లాడదాం పదండి. 'నందూస్ వరల్డ్' గురించి మనం మాట్లాడుకుంటే సార్ 'నందూస్ వరల్డ్' ఒక టైంలో సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అయ్యారు. అదే సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రోల్ కూడా అవుతున్నారు. అంటే ఒక వివాదంలో చిక్కుకున్నారనమాట. సో రీసెంట్‌గా ఏం జరిగిందంటే ఆమె రమానందన అనే ఆవిడ ఒక ఆడియో, వీడియో పోస్ట్ చేశారు. అందులో ఏముందంటే తను కనిపించట్లేదు గానీ ఏమంటంటే నేను ఏ తప్పు చెయ్యలేదు. సోషల్ మీడియా కోర్ట్ కాదు గదా! నన్ను దోషిగా నిలబెట్టడానికి. అంటే శ్రీకృష్ణుడు లాంటి వాడికే నిందలు పడ్డాయి. నేనెంత అన్నట్లు అంటే నేను తప్పు చేశాను అన్న భావన ఆమెకు లేదు. సో, దీనిపైన మీరేమంటారు? నందూస్ కేస్‌లో నేను అమెరికా నుంచి యూకేకి వెళ్ళానమ్మా. వాళ్ళందరూ బాధితులొచ్చారు నా దగ్గరికి. ఒక 10, 12 మంది బాధితులొచ్చారు. అన్ని ఎవిడెన్సులు చూపిచ్చారు. నేను వాళ్ళందరిని ఇంటర్వ్యూ చేశాను. ఇక్కడ ఏంటంటే వ్యవస్థలో ప్రాబ్లమ్ ఏంటంటే, నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా మనకున్న అర్హతలేంటి, హక్కులేంటి. ఇప్పుడు ఆమె ఒక మామూలు హౌస్ వైఫ్ ఆమె. ఆమె కంపెనీస్ పెట్టేసుకొని అందరికి నేను వీసాలు చేస్తానని చెప్పి లక్షలలో డబ్బులు తీసుకుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అర్హతలు ఏమిటి? అసలు ఈమె ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్ ఆమెకు ఒక కంపెనీ ఉందంటే అసలు ఆ కంపెనీ రిజిస్టర్ చేసి ఎన్ని సంవత్సరాలయింది? అసలు ఈమె స్పాన్సర్ చేసే అర్హత ఉందా? ఈమె గతంలో స్పాన్సర్ చేసిందా? ఇంతకుముందు చేస్తే ఎవరన్నా ఆమెకు పని చేస్తున్నారా? ఈమె ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తుంది? మరి అసలు డబ్బులు తీసుకొని స్పాన్సర్ చేయొచ్చా? డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇవ్వచ్చా? ఇవన్నీ కూడా ఎవరు తెలుసుకోరండి. నేను ఇంతకుముందు చెప్పింది ఏంటంటే, ముందు మనం అర్హతలు తెలుసుకోవాలి. ఆ తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు స్టూడెంట్స్‌కి అర్హతలే కానీ, ఉద్యోగరీత్యా అర్హతలే కానీ తెలుసుకుంటే, మీరు బేసిక్ రీసెర్చ్ చేసుకుంటే, ఇప్పుడు ఏమంటే మీరు ఏదైనా చిన్న మనం షాప్‌కి వెళ్తే బట్టలు కొనుక్కోవడానికే గంట సేపు మీరు కింద మీద చూస్తారు ఆ బట్టలు, షూజు. అలాంటి అంటే బయ్యర్ బి అవేర్ అని అంటాం కదా! మీరు ఏదైనా బంగారం కొనుక్కునేటప్పుడు ఆడవాళ్ళు గంటలు గంటలు చూస్తారు. మరి అలాంటప్పుడు మీరు ఇదే చాలామంది ఆడవాళ్ళు ఆమెకు డబ్బులు ఇచ్చారు. మీరు కనీసం తెలుసుకున్నారా? నేను అడిగాను వాళ్ళని. ఏమమ్మా మీరు ఆమె ఆఫీస్ చూసారా? ఆమె ఇల్లు చూసారా? ఆమె కంపెనీ చూసారా? ఆమె వ్యవస్థ చూసారా? అంటే మేము చూడలేదు సార్. మరి ఎక్కడ కలిచారు? ఏదో కాఫీ షాప్‌లో కలిచాం సార్. మరి మీరు ఆమె ఎలా తెలుసు? ఆమె నందు చాలా ఫేమస్సు. ఆమె టీవీ ఇంటర్వ్యూలు చూసి ఇచ్చాం. మీరు టీవీ ఇంటర్వ్యూలు చూసి డబ్బులు ఇస్తే ఎలా అమ్మా? మినిమమ్ రీసెర్చ్ చేసుకోవాలి కదా! ఇప్పుడు కొన్నిసార్లు బాధ్యత మన మీద కూడా ఉంటది. సోషల్ బాధ్యత. అంటే 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయమ్మా. కొన్నిసార్లు మనం కూడా రీసెర్చ్ చేసి తీసుకోవాలి. ఆమె ఏం చేసింది వీళ్ళందరినీ స్టూడెంట్స్‌గా వచ్చిన వాళ్ళను, ఉద్యోగరీత్యంగా వచ్చిన వాళ్ళను వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని చేస్తాను ఒక ప్రామిస్ చేసి చేయలేదు. చేయనప్పుడు ఏమైంది? ఇక్కడ సివిల్ రాంగ్. అంటే నువ్వు ప్రామిస్ చేశావు, చేయలేదు. అంటే కాంట్రాక్ట్ లా ప్రకారము సివిల్ రాంగు. మళ్ళీ మీరు ఆ డబ్బులు వసూలు చేసుకోవచ్చు. రెండోదేంటి? మీరు వీసాలు చేయడానికి మీరు స్పాన్సర్ చేయడానికి డబ్బులు తీసుకోవచ్చా? అమెరికాలో, కెనడాలో, ఆస్ట్రేలియాలో, ఇంగ్లాండ్‌లో ఎవరైతే ఎంప్లాయర్ ఉద్యోగం ఇస్తా అంటాడో వాడు డబ్బు వసూలు చేయడానికి వీల్లేదు. అంటే సొలిసిటర్‌కును, అటార్నీకి, అడ్వకేట్‌లకు కోర్టు ఖర్చులన్నీ కూడా ఎంప్లాయరే పెట్టుకొని ఉద్యోగాలు ఇవ్వాలి. మరి మీరు ఎలా ఇస్తున్నారు డబ్బులు? అంటే మన వాళ్ళందరూ డెస్పరేట్ అయ్యి ఇవ్వకూడదని తెలుసు. అయినా కూడా ఇస్తారు. ఇవన్నీ మనం చేసిన తప్పులు కూడా ఉన్నాయి. వాళ్ళు చేసిన తప్పులు నేరాలున్నాయి. మనం చేసిన తప్పులు కూడా ఉన్నాయి. సార్ 'నందూస్ వరల్డ్' కపుల్స్ అరెస్ట్ అయ్యారని ఒక ప్రచారం జరుగుతుంది. ఎంతవరకు నిజం? అండ్ యూకేలో క్రైమ్ రికార్డ్‌లో వాళ్ళ పేరు నమోదయ్యాయా సార్? ఇప్పుడు ఇది మీరు అడిగే క్వెషన్ చాలా కాన్ఫిడెన్షియల్ క్వెషన్. హుహు. ఇప్పుడు ఇప్పుడు ఇండియా లాగా ఎఫ్ఐఆర్‌లు జరిగాయి. లేకపోతే మనం కోర్టుకు వెళ్ళి ఎఫ్ఐఆర్ తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ఇండియన్ సిస్టమ్‌లో ఏంటంటే పోలీస్ స్టేషన్‌లో మీరు కంప్లెయింట్ ఇస్తే ఎఫ్ఐఆర్ జరుగుతుంది. ఎఫ్ఐఆర్ అంటే ఏంటి? ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. పోలీస్ వాళ్ళు ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ చేస్తారో ఇక్కడ క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారము ఆ ఎఫ్ఐఆర్ కాపీ మ్యాజిస్ట్రేట్‌కి ఒకటి ఇవ్వాలి. సేమ్ డైలీ పంపించేయాలి. అంటే మీరు కోర్టుకు వెళ్ళి ఆ మ్యాజిస్ట్రేట్ కోర్టులో మీరు కాపీ అడిగితే ఇస్తారు. అందుకని ఇక్కడ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అది. మీ ప్రతి జర్నలిస్ట్ దగ్గర చాలా ఎఫ్ఐఆర్‌లు తెచ్చుకుంటారు మీరు కోర్టుకు వెళ్ళి. పోలీస్ స్టేషన్‌లో ఇవ్వడానికి వాళ్ళకి అర్హత లేదు. పోలీస్ మాన్యువల్ ప్రకారము, సిఆర్‌పిసి ప్రకారం. అలాంటి ప్రొసీజర్ యూకేలో, అమెరికాలో ఉందా అంటే లేదు. ఎందుకు? ఇది ప్రైవేట్ ఇన్ఫర్మేషన్. అంటే పోలీస్ వాళ్ళు కంప్లెయింట్ ఇస్తే
ఆ కంప్లైనెంట్కును ఎవరైతే అక్యూజ్డ్ క్రిమినల్ డిఫెండెంట్స్కి తెలుస్తుంది. ఇది పబ్లిక్ ఇన్ఫర్మేషన్ కాదు, పబ్లిక్ డేటాబేస్లో రాదు. అందుకని చాలాసార్లు వెస్ట్రన్ కంట్రీస్లలో వీళ్ళ మీద కేసులు కట్టారా, మరి ఇన్వెస్టిగేషన్ ఏం చేస్తున్నారు, ఏ స్టేజ్లో ఉంది, ఇండైట్మెంట్ అయ్యారా, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ తీసుకోవటము కష్టం. నంబర్ 1. నంబర్ 2, ఒకసారి మాలాంటి సొలిసిటర్స్ ఇలాంటి కేసులు హ్యాండిల్ చేసిన తర్వాత మాకు కొంత ఇన్ఫర్మేషన్ తెలిస్తే మేము డిస్క్లోజ్ చేయడానికి లేదు. అంటే లాయర్గా ప్రజల్లో మాట్లాడడానికి లేదు. దాన్ని అంటే బికాజ్ ఆఫ్ కాన్ఫిడెన్షియాలిటీ. మూడోది ఏంటంటే ఇప్పుడు మన దగ్గర చూస్తే ప్రతి లాయర్ బయటకు వచ్చి టీవీలలో ఈ ఎఫ్ఐఆర్ అయింది, ఈ కేసు ఇలా జరుగుతుంది అని మాట్లాడతారు. అది యాక్చువల్గా అడ్వకేట్స్ ప్రకారము, న్యాయశాస్త్రాల ప్రకారం మాట్లాడకూడదు. ఎందుకు దాన్ని మీడియా ట్రయల్ అంటారు. మేము మీడియా ట్రయల్ చేయడానికి లేదు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న, వాళ్ళ పేరు అందులో ఆమోదించారా అంటే నేను యాజ్ ఎ సొలిసిటర్గా చెప్పడానికి లేదు, చెప్పలేదు. మీకు కొన్ని ఉంటాయి కాబట్టి రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్, సో మీరు చెప్పలేరు. సో వీ కెన్ అండర్స్టాండ్ సార్. సార్, నందూస్ వరల్డ్ కేసు తర్వాత ఇలాంటిది మరి ఇంకేమన్నా జరిగిందా? ఇప్పుడు ఆ నందూస్ కేసు చూసిన తర్వాత మా విజయవాడ ఆఫీస్కి మా జూనియర్స్కు కాంటాక్ట్ చేశారు కొంతమంది. ఫ్లయింగ్ బార్డర్స్ అనేది ఒక కంపెనీ వాళ్ళు వచ్చారు. మా జూనియర్స్ అక్కడ శ్రీకాంత్ను దీపిక దగ్గరికి వచ్చి కాంటాక్ట్ చేశారు. ఒక 12-15 మంది బాధితులు వచ్చారు. అంటే నందూస్ వరల్డ్ వీడియోలు చూసి కావేటి గారు లండన్కి వెళ్ళి పోరాడుతున్నారని చెప్పి వాళ్ళ బాధితులు వచ్చి మా విజయవాడ ఆఫీస్లో కాంటాక్ట్ చేస్తే మా అడ్వకేట్స్ ఏం చేశారంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మళ్ళీ అక్కడ ఏదైతే వాళ్ళ ఆఫీసుల దగ్గర తీసుకెళ్ళి వీళ్ళను మళ్ళీ ప్రెస్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసి, పోలీస్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసి కొంత మేము అంటే ఎఫ్ఐఆర్లు చేయించారు. దాని తర్వాత ఏమైపోయిందంటే ఇండియాలో ఒక్కసారి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అయిన తర్వాత అది పోలీస్ వాళ్ళను ప్రాసిక్యూటర్లే హ్యాండిల్ చేస్తారు. డిఫెన్స్ అడ్వకేట్స్, మాలాంటి అడ్వకేట్స్, మా ఆఫీస్ జూనియర్స్ ఏం చేయలేరు. ఎందుకు? వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత కోర్టుకి వెళ్ళి వాళ్ళు బెయిల్ తెచ్చుకుంటారు, బయటకు వస్తారు, కోర్టులో కేసులు నడుస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఒక క్రైమ్ కట్టినప్పుడు వాళ్ళు డబ్బులు తీసుకున్నప్పుడు వాళ్ళు ట్యాక్స్ ఎవేజన్ చేస్తున్నారు, కొంత డబ్బు బయట కంట్రీలలో తీసుకుంటున్నారు. వాళ్ళకు అసలు యాక్చువల్గా వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి వీసాలు చేసే అర్హత ఉందా ఇండియాలో అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ ఢిల్లీ నుంచి మీకు కొన్ని కోట్ల రూపాయలు పెట్టి లైసెన్స్ తీసుకోవాలి. వీళ్ళకు ఈ ఫ్లయింగ్ బార్డర్స్ వాళ్ళ దగ్గర ఆ లైసెన్స్ లేవు. మా జూనియర్స్ రీసెర్చ్ చేశారు, అందులో లేవు. మరి మీ దగ్గర అసలు ఏదన్నా ఆ కంట్రీస్ నుంచి మీకు పర్మిషన్స్ ఉన్నాయంటే అవి కూడా లేవు. చాలా నేరాలు చేశారు. అంటే కన్జ్యూమర్ ఫ్రాడ్స్ చేశారు, కార్పొరేట్ ఫ్రాడ్స్ చేశారు, బ్యాంకింగ్ ఫ్రాడ్ చేశారు. ఇవన్నీ మా జూనియర్స్ వాళ్ళంతా రీసెర్చ్ చేసి మెటీరియల్ తెచ్చుకున్నారు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మన దేశంలో ఒకసారి విక్టిమైజ్ అయిపోయి వాళ్ళు విక్టిమైజేషన్ అయిన తర్వాత మాలాంటి న్యాయవాదులు ఏది చెప్పినా కూడా ఎవరిని నమ్మరు వాళ్ళు. అది ఈ దేశంలో ఉన్న ప్రాబ్లము. సో ఇప్పుడు ఒక పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇవ్వడమే కాదు, వేరే రెమెడీస్ కూడా ఉన్నాయి. మనం కన్జ్యూమర్ కోర్టుకు వెళ్ళొచ్చు. మనం అంటే మీరు ఈవెన్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెచ్ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా కంప్లైంట్ చేయొచ్చు. వేరే దేశాలలో మీరు 2 స్టేట్లలో డబ్బులు తీసుకున్నారు, 2 గవర్నమెంట్లను చీట్ చేశారు, డబ్బులు తీసుకొని ట్యాక్సులు కట్టట్లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ చీట్ చేశారు. ఇన్ని రెమెడీస్ ఉన్నాయండి. కానీ ఈ విక్టిమ్స్ ఎంతమంది తెలుసండి ఇవన్నీ? అందుకే మేము గతంలో మా జూనియర్స్ కూడా చెప్పారు, రండి మేము మీకు సలహాలు సూచనలు ఇస్తామని. అంటే ఇనీషియల్గా మేము చెప్పాము, కానీ తర్వాత వాళ్ళు ఎవరు మమ్మల్ని కాంటాక్ట్ చేయలేదు. ఒకవేళ వస్తే మేము డెఫినెట్గా న్యాయం చేస్తాం వాళ్ళకి. రీసెంట్గా విడుదలైన ఆ ఆడియో వీడియో ఏదైతే ఉందో దాంట్లో ఏదో తను ఏం తప్పు చెయ్యలేదు అన్నట్లే అనేసి మా పిల్లలకి ఎలాంటి సంబంధం లేకుండా వాళ్ళు అండ్ మా అత్తమామలు కూడా మా తల్లిదండ్రులు కూడా చాలా ఫేస్ చేస్తున్నారు అంటున్నారు. కానీ బాధితులు వాళ్ళు ఎంత బాధపడుతున్నారంటే మా పిల్లలు అర్ధాంతరంగా అక్కడ చదువు ఆపేసి ఇండియాకి వచ్చేసారు, మేమెంత బాధపడాలి అంటున్నారు. సో ఈ పరిస్థితి కారణం మీరే అంటున్నారు. అయితే సార్, పోలీసులు ఇంతవరకు ఏం చేశారు? ఏమేమి అంటే అక్యూజ్డ్ ఇండియాలో ఉన్నారా, ఎక్కడున్నారనేది తెలుసుకున్నారా? ఏం దర్యాప్తు జరిగింది? ఇప్పుడు నార్మల్గా ఇక్కడ సిస్టమ్ ఏంటంటే అండి, కంప్లైంట్ చేసిన తర్వాత ఫస్ట్ ఇన్ఫర్మేషన్ కేసులు కడతారు, కాగ్నిజెన్స్ తీసుకున్న తర్వాత ఏమవుతుందంటే వాళ్ళని అక్యూజ్గా పేర్లు రాస్తారు. ఎందుకంటే వీళ్ళు వేరే దేశంలో ఉన్నారు కనుక ఇక్కడి నుంచి పోలీసు వాళ్ళు వెళ్ళి అరెస్ట్ చేసే అర్హతలు ఉండవు వీళ్ళకు.
ఓకే. అంటే ఇంటర్పోల్ యూస్ చేసుకోవాలి. ఇప్పుడు గతంలో మనం చూసుకుంటే నీరవ్ మోడీ గానీ, లేదా కింగ్‌ఫిషర్ వాళ్ళు డబ్బులు వేల కోట్లు తీసుకొని వెళ్ళిపోయారు. మరి వాళ్ళని ఎందుకు తీసుకురాలేకపోతున్నారు ఇండియాకు అంటే, హ్మ్. ఇంటర్పోల్ సహాయం తీసుకోవాలి. ఒకటి. రెండోదేంటంటే లుకౌట్ నోటీస్ పెట్టారు. లుకౌట్ నోటీస్ అంటే ఏంటంటే, ఒకవేళ వాళ్ళు ఇండియన్ వాటర్స్‌కి సముద్రం నుంచి వచ్చినా, విమానం నుంచి వచ్చినా, ఇమిగ్రేషన్ దగ్గర మీ పాస్‌పోర్ట్ స్కాన్ చేయగానే వాళ్ళ మీద అరెస్ట్ వారెంట్లున్నాయి. వాళ్ళని అరెస్ట్ చేస్తారు. అంటే వాళ్ళు నార్మల్‌గా ఏమవుతదంటే, వేరే దేశంలో అమెరికా, యూకే అన్ని కంట్రీస్ బయట కంట్రీస్‌లలో పాస్‌పోర్ట్స్ తీసుకున్నప్పుడు మీరు భారతదేశస్తుల కింద పరిగణించరు. మిమ్మల్ని ఫారినర్స్ యాక్ట్ కింద పరిగణిస్తారు. అంటే విదేశీలాగా పరిగణిస్తారు. మరి భారతదేశంలో ఆంధ్రాలో, తెలంగాణలో ఎక్కడైనా మీ మీద కేసులు కట్టినప్పుడు విదేశాల నుంచి తీసుకొని రావాలి విదేశీయులనంటే ఆ దేశం గవర్నమెంట్ మీద పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పుడు మీరు చూసుకుంటే నందూస్ కేసులో వాళ్ళు యూకే సిటిజన్స్ వాళ్ళు. మరి యూకే సిటిజన్స్‌ని ఆ పౌరులను తీసుకురావాలంటే యూకే గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలి. హ్మ్. మరి యూకే గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలంటే మీరు ఫారిన్ అఫైర్స్ డిపార్ట్మెంట్ నుంచి ఎక్స్‌ట్రాడిషన్ చేయించుకోవాలి. మళ్ళీ దాని తర్వాత ఇంటర్‌పోల్‌ను మీరు అంటే హెల్ప్ తీసుకోవాలి. ఇవన్నీ చాలా పెద్ద కేసులలోనే జరుగుతాయి. ఈ చిన్న లెవెల్‌లలో అవ్వవు. అందుకని కొంత పోలీసు వాళ్ళకు కూడా అంత ఈజీగా వాళ్ళని తీసుకొచ్చే పరిస్థితి ఉండదండి.